చిత్ర ఇచ్చిన మల్లెపూలు పెట్టుకొని బాగి గదిలోకి వచ్చి అమర్ని రొమాంటిక్గా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత డోర్ క్లోజ్ చేసి అమర్ దగ్గరికి వచ్చి తనకి ఎదురుగా నిలబడి అలాగే చూస్తూ ఉంటుంది. అమర్ కూడా బాగి విచిత్ర ప్రవర్తనకు తనని అలాగే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత బాగి ఏం చేస్తున్నారని చెప్పి అమర్ని అడుగుతూ, న్యాచురల్ పర్ఫ్యూమ్ ఉండగా ఈ పర్ఫ్యూమ్ ఎందుకండి, నాకు ఇటువంటివి నచ్చవు అంటూ అమర్ చేతిలో ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ని పక్కకు పెట్టేస్తుంది. మరో పక్క చిత్ర వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందా అని చెప్పి దొంగచాటుగా తలుపు దగ్గర నిలబడి వింటూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ బాగి తలలో ఉన్న మల్లె పువ్వుల వైపు చూస్తూ ఉంటాడు. బాగి కావాలని అమర్ తన తలలో ఉన్న మల్లె పువ్వులు చూడాలని చెప్పి వాటిని అటు ఇటు తిప్పుతూ అమర్ మొహన విసిరి కొడుతూ ఉంటుంది. అప్పుడు అమర్, నీ తలలో పెట్టుకున్న మల్లె పువ్వులు సరిపోతాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో ఆ విషయం నన్ను కాదు, అవి ఇచ్చిన మీ తమ్ముడి భార్య చిత్రను అడగండి అని చెప్పి బాగి అంటుంది. ఏంటి, చిత్ర నీకు పూలు ఇచ్చిందా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఒక్క రోజులోనే తనలో ఇంత మార్పు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఇదంతా స్వార్థం వల్ల వచ్చిన మార్పు, అంటే మన ఇద్దరి మధ్య అది జరిగితేనే వాళ్ళిద్దరికీ అది జరుగుతుందట కదా, అందుకే అని చెప్పి బాగి అమర్కి ఫస్ట్ నైట్ గురించి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే, ఇకప్పుడు అమర్ నాకు నిద్ర వస్తుంది అని చెప్పి వెళ్ళి పడుకుంటాడు. సరేలేండి పడుకోండి అని చెప్పి బాగి పెద్దగా అరుస్తూ ఉంటుంది. దాంతో చిత్ర తల బాదుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక బాగి అమర్తో, ఏవండి, ఈ మల్లె పువ్వులకు మీరు టెంప్ట్ అవుతారని, మన మధ్య ఏదో జరిగిపోతుందని నేనేమీ అనుకోవడం లేదు, మీరు హాయిగా పడుకోండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అమర్ పక్కకు తిరిగి పడుకుంటాడు. ఇకప్పుడు ఇద్దరు ఒకటే బ్లాంకెట్ని కప్పుకొని ఉంటారు. బాగి కావాలని అమర్ని ఆట పట్టిస్తూ అమర్ బ్లాంకెట్ని లాక్కుంటూ ఉంటుంది. అమర్ కూడా ఇటువైపు లాక్కుంటూ ఉంటే బాగి అటువైపు లాక్కుంటుంది. కాసేపు అలా అమర్ని ఆట పట్టించిన తర్వాత బాగి కొంచెం కొంచెంగా మంచం మీద జరుక్కుంటూ వచ్చి అమర్ పక్కన పడుకుంటుంది. ఆ తర్వాత కావాలని బాగి తన తలలో ఉన్న మల్లె పువ్వులను అమర్ మొహం మీదకి విసిరి కొడుతూ ఉంటుంది. అమర్ బాగి వైపుకి తిరిగి పడుకుంటాడు. తర్వాత అమర్ బాగితో, బాగి నాకు ఒక హెల్ప్ చేస్తావా అని చెప్పి అంటూ ఉంటే, ఏం చేయాలో చెప్పండి, చేస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. కాస్త నీ తలలో ఉన్న మల్లె పువ్వులు తీస్తావా, నాకు హెడ్ఏక్గా ఉంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఏంటి, నా తలలో ఉన్న మల్లె పువ్వులు తీయాలా, అపచారం, మల్లె పువ్వులు ఉంటే దేవుడి ఫోటోకు ఉండాలి, లేదంటే ఆడవాళ్ళ జడలో ఉండాలి, అటువంటి మల్లె పువ్వులని తీయమంటారా, నేను తీయను, సారీ అండి అని చెప్పి, అయినా నీకంత ఇబ్బందిగా ఉంటే అటు తిరిగి పడుకోవచ్చు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అటు తిరిగి పడుకుంటే నాకు నిద్ర రావడం లేదు, నీకు ఎలా చెప్పాలి అని అమర్ అంటూ ఉంటాడు. నాకు అర్థమైందిలేండి, నా ఫేస్ చూస్తూ పడుకోకపోతే మీకు నిద్ర రాదు కదా అని చెప్పి బాగి అమర్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. సరేలే, నువ్వు మల్లెపూలు తీయను అంటున్నావు కదా, నేనే అటు తిరిగి పడుకుంటానులే అని చెప్పి అమర్ తిరుగుతూ ఉంటే, వద్దులేండి, మల్లెపూలు తీయాలి అంతే కదా, ఇదిగోండి తీసేస్తున్నాను అని చెప్పి బజ్జండి అంటూ బాగి అమర్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక అమర్ కూడా బాగిని హగ్ చేసుకుని పడుకుంటాడు. ఇక ఆ విధంగా బాగి అమర్ ఇద్దరు ఒకటవుతారు. తర్వాత రోజు ఉదయాన్నే ఆరు గుప్తా ఇద్దరు కూడా లాన్లో కూర్చొని ఉంటారు. ఆరు గుప్తాతో, గుప్తా గారు, ఈ మధ్య మీ శక్తులు తగ్గిపోయాయేమో అనిపిస్తుంది, నిన్న పిల్లలు బయటకు వెళ్తూ ఉంటే ప్రమాదం అని చెప్పారు, కానీ ఏమీ జరగలేదు, మా ఆయన బాగి ఇద్దరు పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చారు అంతే కదా, మనోహరి నా ఫోటో దగ్గర పూలు తీద్దామని ట్రై చేసింది, కానీ అది కూడా చేయలేకపోయింది అని ఆరు అంటూ ఉంటే, నిన్న నిజంగా ఏమి జరగలేదా బాలిక, నీకు తెలిసిందే చెప్తున్నావా, తెలుసుకొని చెప్తున్నావా అని అంటూ ఉంటే, నాకు అనిపించింది చెప్తున్నానని ఆరు అంటుంది. సరే వెళ్ళి నీ సహోదరిని అడుగు అని చెప్పి గుప్తా అంటాడు. అప్పుడే బాగి సంతోషంగా ఆరు దగ్గరికి వచ్చి, అక్క, చిత్ర తన స్వార్థం కోసం ఎంతలా మారిపోయిందో తెలుసా, నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా అని చెప్పి బాగి చెప్పబోతూ ఉంటే, ఒక నిమిషం బాగి, నిన్న నువ్వు ఆయన పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్ళారు కదా స్కూల్లో డ్రాప్ చేయడానికి, అప్పుడు ఏమైనా జరిగిందా అని అంటూ ఉంటే, ఎందుకు అక్క అలా అడుగుతున్నారని చెప్పి బాగి అంటుంది, మీరు రాహు కాలంలో బయలుదేరారు అందుకే అడుగుతున్నాను అని చెప్పి ఆరు అనడంతో, నిన్న మేము కార్లో వెళ్తూ ఉంటే ఒక లారీ మమ్మల్ని ఫాలో అయింది, అప్పుడు ఆయన చాలా టెన్షన్ పడ్డారు, సడన్గా కార్ని పక్కకు తిప్పేశారు, ఏంటని అడిగితే ఆయన నాకేమీ చెప్పలేదు అని
బాగి అంటూ ఉంటుంది. ఇంతలో అమర్ బయటకు వెళ్ళాలని చెప్పి బాగిని పిలుస్తూ ఉంటాడు. సరే అక్క, ఆయన బయటకు వెళ్తున్నట్టున్నారు, నేను వెళ్ళాలి, మళ్ళీ వస్తానని చెప్పి బాగి లోపలికి వచ్చేస్తుంది. ఇక అప్పుడు ఆరు గుప్తా దగ్గరికి వచ్చి, అంటే ఏంటి గుప్తా గారు, రణవీర్ అంజుని చంపాలని ప్రయత్నిస్తున్నాడా అని చెప్పి అంటూ ఉంటుంది. ఒకవేళ రణవీర్కి అంజు తన కన్న కూతురు అన్న విషయం తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా చంపడు కదా, ఇప్పుడు వెళ్ళి మా ఆయనకు ఆ విషయం చెప్తానంటూ అమర్ రాథోడ్ ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా ఆరు అమర్ దగ్గరికి వచ్చి, ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే రాథోడ్ అమర్తో మాట్లాడుతూ ఉంటాడు. సార్, దేని గురించి సార్ ఆలోచిస్తున్నారని చెప్పి అంటూ ఉంటే, నిన్న రణవీర్ మాటల్లో తేడాని నేను గమనించాను. రణవీర్కి అంజు తన కూతురే అన్న అనుమానం మొదలైనట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత ఆరు గుప్తా దగ్గరికి వస్తుంది. అప్పుడు గుప్తా కూడా ఆరుతో ఆ బాలికి తన కన్న కూతురని అతగాడికి అనుమానం మొదలైంది, కానీ ఇంకా క్లియర్గా తెలియలేదు. ఒకవేళ అలా తెలిసినా కూడా స్వార్థంతో నిండిపోయిన మనసు కాబట్టి చంపడానికి వెనకాడని గుప్తా చెప్పడంతో ఆరు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు రణవీర్ లాయర్ ఇద్దరు కూడా ఇంట్లో కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు రణవీర్ అంజుకి ఫోన్ చేసి, అంజు నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో March 27 అని చెప్పి అంటూ ఉంటుంది. మీ ఇంట్లో నిన్నొక్కదాన్ని సరిగ్గా చూసుకోరట కదా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే, అలా అని ఎవరు చెప్పారు అంకుల్, అందరికీ నేనంటేనే ఇష్టం, ఎందుకంటే నేను పొట్టలో ఉన్నప్పుడు మా అమ్మని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదట, నేను పుట్టినప్పుడు మా నాన్న క్యాంపులో ఉన్నారట, నేను అందరితో జోవియల్గా ఉంటానని అందరికీ నేనంటేనే ఎక్కువ ఇష్టం, మా నాన్నమ్మ కూడా నాతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండేది కాదు అని చెప్పి అంజు ఇక అలా తన డీటెయిల్స్ అన్ని రణవీర్కి చెప్పడంతో రణవీర్ నేను ఇలా అడిగానని ఎవరికి చెప్పొద్దంటే ఫోన్ పెట్టేశాక లాయర్తో, ఇదేంటి అంజు డేట్ ఆఫ్ బర్త్ నా కూతురు దుర్గా డేటా మ్యాచ్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే, అప్పుడు ఇద్దరు ఒకటి కాదేమో రణవీర్ అని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు. ఇద్దరు ఒకటి కాకపోతే మరి నీ కూతురు దుర్గను అమర్ దత్త తీసుకొని ఏం చేసినట్టు అని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు. ఒకవేళ ర్యాండమ్గా ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ని అంజుకి పెట్టారేమో అని చెప్పి లాయర్ అంటూ ఉంటే, అదొకటి మాత్రమే కాదు లాయరు, అంజుకి తను పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందో మొత్తం కూడా తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు. మరి అసలు ఏం జరుగుతుంది రణవీర్, నీ కూతురు ఎక్కడ ఉంటుంది, ఏమై ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే, కాసేపట్లో సమాధానమే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుందని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అమర్ రణవీర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.